బ్యాక్ టు న్యూస్. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరాచకం సృష్టిస్తోందన్నారు మాజీ మంత్రి రోజా. చిత్తూరు జైల్లో ఉన్న వైసీపీ నేతలను పరామర్శించారామె. వైసీపీ నాయకులపై కేసులు పెట్టి బెయిల్ పొందేలోపు మరో కేసు పెడుతున్నారన్నారు. పోసాని ఆరోగ్యం సరిగా లేకపోయినా రోజుకో జిల్లాకు తిప్పుతూ టార్చర్ పెడుతున్నారని అన్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను, కూటమి నేతలను వదిలిపెట్టబోమని చెప్పారు. వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన్ని ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడవచ్చు, కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమో న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను.